నువ్వు సేవించినా సేవించకపోయినా, ప్రార్థించకపోయినా, వచ్చినా రాకపోయినా యేసయ్య ప్రేమ నీ మీదే స్థిరమై నిలిచి ఉంది. అలాంటి ప్రేమ కలిగి ఉన్న కాలం చేత మనుషుడు దేవుని భయం విడిచి ప్రవర్తిస్తున్నాడు అని కొద్ది నాతో ఆయన మాట్లాడుతూ, అయ్యారండి మనం చాలా ప్రార్థన చేస్తున్నాం కదా, సాయంత్రం ఎప్పుడూ ప్రార్థన, అది ఈ తుఫాన్లు ఏంటండి, ఈ గోళ ఏంటండి, ఈ కరెంటు లేకపోవడం తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి అయ్యా అన్నాడు. నిజమే, మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి తుఫాన్ రాకు అంటే ఎంతో ప్రార్థన చేస్తున్నామో అంత పాపం కూడా చేస్తున్నాం. ఎవరు పరిశుద్ధులు ఇక్కడ? ఎవరు భక్తులు ఇక్కడ? అందరూ పాపాత్ములే కదా, అందరూ చెడిపోయిన కదా. భక్తులేరి, వాక్యానుసారులేరి, వాక్య సంబంధులేరి, వాక్యం ప్రకారం జీవించరు. మీరు కోసమే, మీరు కాదు, మీరు అంత వెరీ గుడ్ పర్సన్. ప్రపంచ సృష్టిలో ఏ మనుషులేరి, భక్తులేరి అంటే వాక్యం అంటుంది, ఎవడు నీతిమంతుడు లేడు, అందరూ పాప సంబంధిగానే ఉన్నారు, పరిశుద్ధులే లేరు. వారికి కూడా పరిశుద్ధులైతే, భక్తులైతే వారు భక్తులు కోల్పోయారు, పాపమైపోయారు, చెడిపోయారు, పాపంలో పడిపోయారు, పాపం వారిని ప్రభుత్వం చేస్తుంది. వారందరూ పాప సంబంధంగా మారిపోయారు. అంటే ఒకప్పుడు పరిశుద్ధురాలే, భక్తురాలే, ఇప్పుడు ఏమిటంటే పాపాత్మురాలుగా, పాపాత్ముడుగా మార్చబడి చెడిపోతే నీ చెడుతనము దేవుని కోపము రేపెడు. నీ చెడిపోయిన జీవితాన్ని బట్టి, భయం లేని జీవితాన్ని బట్టి, తగ్గించి పాపం చేస్తున్న నీ జీవితాన్ని బట్టి, నీ బతుకును బట్టి నా దేవుని కోపము రేపబడేది. దేవుడు అన్నాడు, పరలోకంలో నుంచి నేను చూస్తున్నాను, దీవిస్తూనే ఉన్నాను, నేను దీవిని కలిగి ఉంటాను చెబుతున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవిస్తూనే ఉన్నాను. ఆకాశంలో నుండి నా ఆశీర్వాదము, నా దీవెనము సమృద్ధిగా నేను విడుదల చేస్తున్నాను. తినండి, తాగండి, సుఖించండి, భుజించండి, బాగా ఉండండి, బతకండి, క్షేమంగా ఉండడని నేను ఆకాశంలో నుంచి నేను ఆశీర్వాదమును మీకోసం విడుదల చేస్తున్నాను. తినండి, బాగుండండి, దీవిని పొందండి, బాగుండాలి. మనం ఏం చేస్తామంటే మనకేం కావాలో అడుగుతాం, ఆయనకి ఏం కావాలో చెప్పము. ప్రార్థన చేసినప్పుడు మీకేం కావాలంతా మీ సోదే, మీకేం కావాలి, వర్షం చేయాలి, డబ్బులు చేయాలి, భర్తలు చేయాలి, అడమార్చి వీడి వాడు ఎన్నో వెరీ గుడ్, ఎన్ని కావాల్సిందే. ఆయన కూడా కావాలి, కొన్ని ఆయనకి కావాలని చెప్పాలి. ప్రార్థనలో నువ్వు ఆయనకి ఏం కావాలయ్యా, అయ్యా నేను ఈ మాట విన్నానయ్యా, వింటానయ్యా, నా కుటుంబం మాట చెప్పే కదా, మాట్లాడమయ్యా, మేము పప్పులు పరిశుద్ధిగా ఉంటా చెప్పే కదా, పరిశుద్ధిగా ఉంటామని నీ కావాల్సి అడిగినాక ఆయనకి కావాల్సింది కూడా ఇస్తానయ్యా, చేస్తానయ్యా అని చెప్పాలి. నువ్వేం చేస్తావంటే నీకేం కావాలో అయ్యే అడుగుతున్నావు, కానీ ఆయనకి ఏం కావాలో ఇస్తానయ్యా, చేస్తానయ్యా, లోపడతానయ్యా, వింటానయ్యా, నీలా ఉంటానయ్యా అంటున్నావు మనం. ఆయన అన్నాడు, నేను పరలోకంలో నుంచి భూలోకం చూస్తాను, నా వాక్యం వెళ్ళే ముందు చెప్తాను, నా వాక్యం వెళ్ళే ముందు ఇప్పుడు కదా. పరలోక రాజ్యంలోకి యేసుతో చూస్తే అందరూ వివేకం కలిగి, జ్ఞానం కలిగి, నేను దేవుడిని గుర్తించి, యేసు ప్రభువే దేవుడు కదా, ఆ దేవుడిని గుర్తించి నా మాట విని నాకు లోబడి నాలో జీవనము చేస్తూ నన్ను వెంబడిస్తూ నాలోనే ఉండే వారు కలరు ఏమో అని యేసయ్య ఆకాశంలో నుంచి భూలోకం వంక వెక్కి చూస్తే ఒక్కడు కూడా నీతి భక్తుడు లేక, ఒక్కడు కూడా యేసే దేవుడు అని గుర్తించక,
ఒక్కడు కూడా భయము మారి ప్రవర్తించేవారుగా లేక, ఒక్కడు కూడా పరిశుద్ధమైన దేవుని శక్తికి వాక్కుకు లోబడేవారుగా లేక అందరూ చెడిపోయారయ్యా. అందరూ చెడిపోయారు. అందుకని నేను బాగు చేద్దాం అనుకున్నాను, ప్రవర్తన పంపించాను. బాగు చేద్దామని ప్రవర్తని పంపించాను. ఎప్పుడు కూడా ఏ ప్రవర్త మాట వినే ఈ చెడిపోయిన దాన్ని, చెడిపోయిన లోకాన్ని, చెడిపోయిన దేశాన్ని, చెడిపోయిన సృష్టిని, చెడిపోయిన మానవుణ్ణి నేను బాగు చేద్దామని ప్రవర్తన నుంచి చెప్పయ్యా. ఎక్కడ చెడిపోయారో, ఎక్కడ పడిపోయారో, ఎక్కడ ఆగిపోయారో వారు తెలియపరచయ్యా, వారు చెప్పయ్యా, హెచ్చరించయ్యా, గద్దించయ్యా, సరిచేయ్యా అంటే ఎవరు స్త్రీ చేయడానికి ఇష్టపడకుండా నిస్సారసారిగా తెగించి పాపం చేస్తున్నారు. పాపం అయిపోయారు, భ్రష్టులైపోయారు, వ్యభిచారులు అయిపోయారు. అందుకని యేసయ్య అన్నాడు, నీ ప్రవర్తన పంపించాను, ఒక్క ప్రవర్తన మాట వారు ఎవరా? నేనే నా కుమారుని యేసుక్రీస్తు ప్రభుని సైకి పంపించాను. వీళ్ళయ్యా, నువ్వన్నా వాళ్ళ పాపాలు మార్చు, పరిస్థితి మార్చయ్యా, బిడ్డలు మార్చు, కుటుంబాలు మార్చని పంపించాను. కానీ వారిని మా వినకపోగా, లోబడకపోగా, నీ మార్పులు రాకపోగా, నువ్వు వద్దు, నీ పోగొద్దు, నీతికి పోగొద్దని ఆయన కూడా చంపి సిలువ వేసి నిరాకరించి తోలేసయ్యా. మరి ఎవరు మాట్లాడయ్యా? నా ప్రవర్తన మాట వినక, నా యాజకుల మాట వినక, నా కుమారుడు యేసుక్రీస్తు మాట వినక అందరూ పాపులు అయిపోతే ఇంకా ఆయన నిరీక్షిస్తూ ఇంకా మాట్లాడేమో, ఇంకా తెలుసుకుంటారేమో, నా కుమారుడు రెండవ రాకల్లో తిరిగి మధ్యాకాశానికి రాబోతున్నాడు, ఈ లోకంలో ఆ సంఘాన్ని స్థాపన చేశాడు, బలపరిచాడు. ఆ సంఘంలో ప్రజలు, దేశంలో ప్రజలు విశ్వాసం కలిగి, భక్తి కలిగి, ప్రార్థన కలిగి, లోబడే జీవితాలు కలిగి మార్చుకొని నాతో ఉండే జీవితాన్ని కలిగి ఉండాలని ఇంకా కనిపెడతా ఉండేను, ఎదురు చూస్తూ ఉండేను. అయితే ఎదురు చూస్తున్నా కానీ సృష్టిలో ఏ మనుష్యుడు దేవుని మాటకు గౌరవించక, నీకున్న పాపం మీద రంది కలిగి, పాపం మీద మోజు కలిగి, పాపాన్ని హత్తుకుని పత్రమైపోతూ ఉంటే యేసయ్య అన్నాడు, అయ్యా చూశారయ్యా, ఇప్పుడు అందరూ చెడిపోయారు. ఆ మాట చూద్దాం. దానికి కీర్తన 14వ కీర్తన 3 చదువు, 14 చదువుదాం. 14వ కీర్తన, దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకోద్దు, వారు ఎవరంటాడు? చెడిపోయారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారికి రావలసిన విలువ, యేసుక్రీస్తు ప్రభుల వారికి చెందవలసిన గౌరవం, యేసుక్రీస్తు ప్రభుల వారికి పొందవలసిన గ్రంథ బైబిల్ ఆయన ఇవ్వకోకుండా బుద్ధిహీనులైపోయి యేసు ప్రభు తక్కువ చేస్తారు. యేసు ప్రభు లోపడక, వాక్యాన్ని లోపడక, వాక్యాన్ని వినక ఇష్టానుసరంగా ఉంటున్నారు. ఎందుకంటే వారందరూ బుద్ధిహీనులయ్యో, జ్ఞానహీనులయ్యో, జ్ఞానం లేదయ్యో, చదువు లేదయ్యో, లేకపోగా అందరూ చెడిపోయారయ్యా. అందరూ చెడిపోయారు. ఈ లోపల ఎప్పుడు మంచోడే లేడు, మంచిదే లేదు. మనం ఏమనుకుంటాడు మనుషులుగా, నేను మంచోడిని, మంచిదాన్ని అనుకుంటా. ఎలా మంచిదాన్ని అంటే ముసేంటి? నువ్వు చేసేది పేరస్ పనులు అయితే, నువ్వు చేసే ఎదో పనులు అయితే, పాపం కోసం ఎగబడుతుంటే, పాపం కోసం ఎగబడుతుంటే, పాపం తెగిస్తూ ఉంటే, తెగించి పాపం చేస్తూ ఉంటే ఎలా మంచివాడు నువ్వు? ఎలా మంచివాడు నువ్వు? ఎందుకు మంచివాడు నువ్వు? ఏదో మంచోడు నువ్వు? చేసే వ్యవసాయం వ్యవస్థలు చేస్తారు, చూస్తుంటే నేను మంచోడిని, మంచిని ఎవరు చెప్పిన మంచోడిని? ఎస్ అన్నాడు, నేను చూశాను వాళ్ళని చెడిపోయారు, పాడైపోయారు, పాపమైపోయారు.
వారికి బుద్ధి కలగటం కోసం నేను తుఫాన్ని రేపాను. ఎవరిని బట్టి? ఎస్, థ్యాంక్ యూ. మనల్ని కాదు, చెడిపోయిన వారిని బట్టి. నువ్వు చెడిపోయావా చెడిపోయిన వారిని బట్టి. ఎవరు చెడిపోతే వారిని బట్టి. బండల్లాని పాల గుండెలు పెట్టుకుని యశు ప్రభుని చవిస్తున్నాయి చెప్తే అలాగా బయట అడ్డం పెట్టుకుని గుండె అడ్డం పెట్టుకుని పాపం చేస్తే షాపు ఏంటిది? ఏంటిది? ఎవరు చెప్పారన్నమాట? దేవుడు చెప్పాడు. ఆ మాట చూద్దాం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 8 చూద్దాం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 8 చూద్దాం. ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములను ఎవరంటైనా ఇది ఎవరైనా నువ్వు సేవించింది ఎవరు? అమ్మా సమస్త అక్కడ ఏముంది? సప్త ఋషి నక్షత్రాలను అంటే ఆకాశము, భూమిని, నక్షత్రాలను సమస్తాన్ని సృష్టించిన వాడు ఎవరయ్యా? యేసు ప్రభు. నువ్వు ఎవరయ్యా? నేను ఎవరయ్యా? ఆఫ్టర్ ఆల్ మట్టిని, మనిషిని, నాకేం భయం లేదు. ఆకాశాన్ని, భూమిని, సృష్టిని కలుగ చేసిన వాడు అంటే నేను సప్త ఋషి నక్షత్రములను సృష్టించిన వాడు. కారు చీకటిని, చీకటి లోకాన్ని వెలుగుగా మార్చింది నేనే. నక్షత్రాలను సృష్టించింది నేనే. ఆకాశాన్ని సృష్టించింది నేనే. కారు చీకటిని, భూలోకమంతా చీకటిలో ఉంటే, ఏ చీకటి? కారు చీకటిలో ఉంటే, మనిషికి కనపడకుండా పాపము సంబంధిగా ఉంటే, కారు చీకటిలో జీవిస్తున్న లోకాన్ని మానవుని నేను ఎదుగుగా మార్చాను. నేనే చీకటి కలుగు చేసింది నేనే, వెలుగు కూడా కలుగు చేసింది నేనే. ఎందుకయ్యా వెలుగంటే కారు చీకటిలో ఉన్న లోకాన్ని, కారు చీకటిలో ఉన్న మానవుణ్ణి, కారు చీకటి సంఘాన్ని వెలుగు సంబంధిగా మార్చి, వెలుగు సంబంధిగా చేసి, వెలుగుగా మార్చి, వెలుగేవారిగా ప్రకాశించడం కోసం నేను కారు చీకటిని వెలుగుగా మార్చవడము, పగటిని రాత్రి చీకటి వల్లే. ఇప్పుడు మనకి కరెంట్ లేదు. ప్రపంచం పగల ఎలా ఉంది? మనకి పగట ఎలా ఉంది? ఇక్కడ ఎలా ఉంది? కొన్ని ఊర్లో పగటి పట్టపగలే చీకటిగా ఉందట. పట్టపగలు మనం చూస్తున్నాం. కాకినాడ ప్రాంతంలో ఆ పట్టపగలే మనిషి వెళ్తే కనపడుతుంట. ఏమైంది? పట్టపగలు కారు చీకటిగా మారింది. కారు చీకటి వెలుగు చేసేది నేనే. పట్టపగల్లో కారు చీకటిగా మార్చేది కూడా నేనే. సమస్త జలములను, సముద్ర జలములను పిలిచి వాటిని చేశాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు సముద్రాన్ని పిలిచాడట. సముద్రమారా అంటే సముద్రం కడగలాడిపోయిందట. దాన్ని చాలా లోపం ఇంకా ముందుకెళ్ళి సముద్రం కడగలాడిపోయిందట. ఎంత కడగంటే సముద్రమారా అంటే సముద్రం జలరాశంగా దేవుడికి వెళ్ళి నిలబడ్డాయట. అయ్యా ఎందుకయ్యా ఆగ్రహము? ఎందుకయ్యా కోపం అంటే తడువు చెయ్యక నీవు నీ జలములు రేపుకొని భూమి అంతటి పొరిగిపోయి, భూమి దిగంతాలకు పొరిగిపోయి అనే భూమిలో అంతటి నుంచై
భయం వేస్తే మాట చెప్పడానికి. సముద్రం పిలిచిన దేవుడు సముద్రం రా అంటే సముద్రం గడగలాడిపోయిందంట. ఎవరండి? బంగాళాఖాతం గడగలాడిపోయింది. సప్త సముద్రాలు గడగలాడిపోయింద. సముద్రమే జలరాశులు అంట. నీటి జలరాశులు దేవుడికి నిలబడిపోయా. ఎందుకయ్యా అంత ఆగ్రహము? ఎందుకంత ఆగ్రహిస్తున్నామయ్యా అంటే దేవుడు చెప్పాడు, మీరు తరువు చేయక, మీరు తడువ చేయక, ఆలస్యం చేయక మీరు ఏం చేయంటే భూమి చదవం భూమి మీద పిలిచి వాటిని ఎక్కడ సముద్రం నీళ్ళని పిలిచి వాటిని భూమి మీద పొరుగు పార చెయ్యవాడు ఎవరంట? ఆయన పేరు యెహోవా. ఇప్పుడు ఈ తుఫాన్లో ఎన్ని ఊర్లకి జలములు పొరలిపోయింది, ఎన్ని మండలాల్లో, ఎన్ని జిల్లాల్లో, ఎన్ని రాష్ట్రాల్లో సముద్రం పడిపోయింది. సముద్రం వర్షంగా మారిపోయి, సముద్రము నీటిగా మారిపోయి, సముద్రము వర్షంగా మార్చి ఊరుని ఊరుచేస్తుంది. నువ్వే కారణం, నీ పాపమే కారణం, నీ చెడుతనమే కారణం. నిన్ను ఇంకా వేరు క్షేమంగా ఉంచాడు యేసయ్య. అయినా నువ్వు భయపడదు. అయినా భయం ఎందుకో? సముద్రానికి భయం ఉంది, జలములకి భయం ఉంది, నీటికి భయం ఉంది. భూమి అడిగిందంటే యేసయ్య, ఇంత జలం వచ్చి నా మీద పొర్లిపోతుంటే నా మీద నీవు నివాసంగా కట్టిన గృహము పరిస్థితి ఏంటయ్యా? పునాది స్థితి అంటే భూమి యేసు ప్రభువుని అడిగినట. యేసయ్యనంట, పునాదులు కదిలించబడను, పునాదులు కదిలించబడను, నీటి ప్రవాహం దాన్ని లేకుండా చెయ్యను. నువ్వు స్థిరముగా ఉండము, మౌనముగా ఉండము, నా కార్యం జరుగుతుంటే చూస్తూ ఉండని భూమికి దేవుడు ఆజ్ఞాపించను. యేసయ్య నేను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. నీ పొలాల్ని, నీ పంటల్ని, నీ ఊరిని, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని ఇంకా ఆయన ప్రేమిస్తున్నాడు. లోకం ఏమైంది తెలుసా? భయపడతా ఉంది. సముద్రం భయపడతా ఉంది, భూమి భయపడతా ఉంది, జలములు భయపడతా ఉన్నాయి. అవన్నీ రా అంటే వచ్చేసింది. మరి నిన్ను కూడా రా అన్నా నీ పొద్దున వచ్చేదా? ఇంతక నేను చెప్పాలి సమాధానం. ఆయన ఏమో సముద్రం రా అంటే సముద్రంట. మరి మనుషుడు రా అన్నా ముందు మనం ఉదయం చెప్తున్నాను. ఉదయకాలం ఏం చెప్పాడు? నేను తుఫాను ప్రభావం కోసం ఎవరికి వస్తే కలగకుండా ముందులాగున్నా మన అందరూ కలుసుకొని ఐక్యంగా ప్రార్థన చేద్దాము రండి అని పిలిచాడు. ఎంత మంచిగా బాగుంది. వర్షం వచ్చినా మీరే ఉంటారు, వీళ్ళు వర్షం ఆపై వీళ్ళే ఉంటారు, పెరిగేదిలే. పక్కన ఎండాకాలం వర్షం వీళ్ళే ఉంటారు, వీళ్ళు 10 మంది పెడతారు అంతే. నేనంట సముద్రాలు కూడా భయం నీకెందుకు లేదు? జలంలో కూడా భయం నీకెందుకు లేదు? సృష్టికర్త అయినా నక్షత్రం సృష్టించాను నేను, చీకటి కలిగేసింది నేను, చీకటి అయిపోతుంది, వెలుగంటుంది, అన్ని చేస్తున్నావు భయపడతా ఉంటే ఆఫ్టర్ ఆల్ మనుష్యుడు నీరు ఇది కాదు, నీలో జీవం వేసేది. ఆయన జీవం నిలబెట్టి, ఆయన బలాన్ని నిలబెట్టి జీవించిన అబ్బాయి, బచ్చల అబ్బాయి చెప్తే ఆయన జీవాన్ని తీసుకుని నీవు భయమే లేకుండా, భక్తే లేకుండా ఉంటే యేసయ్య సంగతి ఏంటి? ఎందుకయ్యా ఎలా అని ఒక ప్రశ్నిస్తే, నువ్వు దేవుడు కదయ్యా, ఎందుకు ఇలా అంటే అన్నాడు, వారు చెడిపోయిరి.
దేశము, లోకము, ప్రజలు, జనులు చెడిపోయారు. వారిని బట్టి నేను ఆగ్రహించి సముద్రానికి ఆగ్రహించాను, భూమికి ఆగ్రహించాను, భూమికి ఆగ్రహించాను, జలములకు ఆగ్రహించాను. వెళ్ళి తడపండి అని ఇంకో మాట ఉంది. అదే ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6 నుంచి 7 చూద్దాం అమ్మా. ఆకాశము మన కొరకై, తన కొరకై అమ్మా, ఆకాశములో తన కొరకై మేడ గదులు కట్టుకొనివాడు, ఆకాశ మండలానికి భూమి పునాదులు వేయువాడు. ఎవరంటైనా ఆకాశంలో మేడగలు కట్టిన ఆయనంట, భూమికి పునాదేశాలు ఆయనంట. అంటే ఇది మాట్లాడుతుంటే ఆయన ఎవరో చెబుతున్నాడు, ఆయన ఎవరో నీకు చెబుతున్నాడు. నేను ఇలాంటి వాడిని, నేను ఎవరినంటే ఆకాశం పునాదేశం, ఆకాశంలో మేడగది కట్టాడు ఆయన. ఆకాశంలో మేడ కట్టేసి ఉండే ఊరిపోతుంది. ఆ పవర్ లాగుంది. అంటే దేవుడు ఎవరంటావా? దేవుడు ఎవరంటే సృష్టికర్త అయినా, నిర్మాణుడు అయినా, చీకటిని కలుస్తుంది ఆయన, వెలుగుని కలుగజేసింది ఆయన, అన్ని ఇచ్చేది ఆయన. అయితే నీ ఆయుడు ఆకాశంలో మేడగట్టు కట్టుకోవడము, భూమి మీద పునాదులు ఆయనే, సముద్ర జలాలను తెలిసి వాటిని భూమి మీద ప్రవహింపజేసిన వాడు నేనే. ఆయన పేరు యెహోవా. అంటే గమనించాలి సుమి, పదే పదం. నేను ఎలాంటి వాడు చూడాలి మీరు, నా పవర్ చూడండి మీరు, నా శక్తి చూడండి మీరు. మనుషుడా, నేను దేవుడయ్యా, నా పేరు యెహోవా. ఇలా చేయగలను, ఏదైనా చేయగలను, నేను చనిపోయగలను, బతికించగలను, మేలు చేయగలను, సమస్తాన్ని చేయగలను నేను. నా పేరు యెహోవా అని ఆయన ఎవరు, అది పవర్ ఏంటో, అది ఏం చేయాలో, ఎలాంటి వాడో నీకు తెలియపరుస్తాను. అంటే మనిషికి చెబుతుంది, నేను ఆకాశంలో మెడగలు కట్టగలయ్యా, భూమి పునాది వేయగలను అని చెప్పి సముద్రాన్ని చూసి, సముద్ర జలాన్ని చూసి మీరు వెళ్ళి భూమిని ఏంటంటే భూమి అంతా ప్రవహించండి, భూమి అంతా ముంచేయండి, తుఫాను ద్వారా, వరదల ద్వారా అనేక భూమి మీద మనుషులందరూ ముంచేయండి ఆజ్ఞాపించేవాడు నేను. నా పేరు యెహోవా. ఆయన భయపడతావా అన్నయ్య? ఆయన లోపడతావా నువ్వు? ఆయన ఏంటి చెప్పాడు నీకు? చెప్పినా కూడా ఆయన భయం లేకపోతే, చెప్పినా కూడా ఆయన అర్థం కాకపోతే, ఆయనకి సముద్రము, భూమి, ఆకాశము, మేఘాలు సృష్టి మొత్తంలో పడతా ఉంది. ఈరోజు వర్షం రా అంటే వచ్చింది, గంట ఆగంటే ఆగింది, మనం స్టార్ట్ అయిపోవాలంటే ముంచేసి షిఫ్ట్ అయింది అని ఆయన ఎవరో, అది ప్రభావం ఏంటో, అది శక్తి ఏంటో మానవుని చెప్తుంటే, మానవునికి దేవుని ప్రభావము అర్థం చేసుకుని గ్రహించి ఆయనే దేవుడు, ఆయన ఇచ్చ భయపడాలి మనం, ఆయనతో ఉండాలి మనం. ఆయన కను తెరిస్తే జీవించలేమను, నిమిత్త మాత్రం నేను. కాబట్టి సర్వ సృష్టి కర్త అయిన యేసు క్రీస్తు ప్రభున వారిని నేను సేవిస్తూ నిత్యము ఆయన మాటకు భయపడి, ఆయనకి లోబడి ఆయన జీవించాలని, జీవించేవారుగా ఉంటే ఈ ఉపద్రవము తగ్గించులా. అలా కాకపోతే ఉపద్రవాలు వస్తూనే ఉంటాయి. రావడానికి కారణం ఏంటంటే వారందరూ చెడిపోయిన వారు. లోకము, దేశము, ప్రజలు, మనుషులు, జనములు, లోక సృష్టిలో ప్రతి మనుషులు యేసు ప్రభువు లేకుండా, పరిపూర్ణ లేకుండా, పరిపూర్ణ పరిశుద్ధ జీవితము లేకుండా యేసు క్రీస్తు ప్రభువు వారిని నామకార్థంగా, ఆచారంగా అడ్డం పెట్టుకుని క్రైస్తవులాగా పిలుస్తుంది. నిన్ను బట్టి ఇంటర్లుగా లోపల భక్తి జీవితం సరిగ్గా లేకపోతే నిన్ను చూసైనా చెడిపోయిన వారు చెప్పి
పేరు పెట్టి నీ మీద ఆయన గొప్ప ఉపద్రవంతో నింపించున్నాడు. 104వ కీర్తన 5-7 చూద్దాం. 104వ కీర్తన 5-7 దాకా. భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచట. భూమి పల్లైపోకుండా, లోయగా మారిపోకుండా దానిని ఆయన పునాది మీద భూమిని కడితే దాని మీద ఇల్లు కట్టుకున్నాం. అర్థమైన భాష. ఆయన భూమి ఏమో ఆయన పునాది మీద ఉంది. భూ నిర్మాణము ఆయన పునాది వేస్తే ఆయన పునాది మీద భూ నిర్మాణం కట్టబడింది. ఆయన కట్ట భూమి మీద ఇల్లు కట్టుకుంటున్నాం. నీ పునాది వేస్తుంది. ఆ పునాది వేసే ముందు యేసయ్య భూమి నీ పునాది కదా, భూమికి పునాది వేసే నువ్వు కదా, నీ పునాది మీద ఇల్లు కట్టుకుంటున్నాయో కట్టుకోమంటావా? అడుగుతావా? చెప్తావా? కాదు అడిగావా? అని అన్నాడు. నేను భూమికి పునాది వేసిన వాడు నేనే, దాని మీద ఏంటంటే ఈ భూమి మీదట అగాధ జలములను వస్త్రములాగా ఉంచాట. వస్త్రం టెంట్ పక్కెళ్ళిపోవాలి, ఈ టెంట్ పైకి మనం రావాలి. జమి జలములు అంటే మన మీద ఏమంట? భూమి మీద జలం ఉంది. మాట్లాడితే మారుతుందంటే పాల్గారు అంటాడు, అయ్యారండి మన ఊళ్ళో ఆడవారండి పాపం చేస్తే వర్షం ఆగిపోద్దండి అంటాడు. వెరీ గుడ్. ఆయన నమ్మకం నాకు తెలీదు. ఆడవారు పాపం చేస్తే వర్షం ఆగిపోతుంది. నువ్వు మొగడు కదా, నువ్వు బాధ్యత ఆగిపోతా అన్న. మొగడు లేదంటారు, ఆడవాళ్ళకి ఉందంట పొగరు. ఇంటి నా పనులు ఈ చుపాన్ని దీని అహంకారం అంటారు. సుని నిన్ను బట్టి ఆడది, నీ ప్రార్థన ఆడలా. ఆయన చెప్తూ జరిగిస్తున్నాడు. ఎప్పుడు రావాలో ఎప్పుడు ఆపాలో యేసుకు చిత్తమైంది. అందుకని నిన్ను ఇక్కడ ఈ అవకాశం తెలుసా? ఇక్కడికి వచ్చి అయ్యా నా ప్రాంతం చచ్చిపోయి కాపాడేవయ్యా, ఆ ప్రాంతం కాపాడవని నువ్వు దేవుడిని మొదలుపెట్టి అడుక్కోవడానికి సమయించాడు. అంతే. ఈ సమయం ఏంటంటే నీ అన్నం వండుకొని తిని మరలా దేవుడి దగ్గర వచ్చి ప్రాధాన్యపడి యేసు ఆయన కలుసుకొని ఆయన దగ్గర మాట్లాడుకోవటానికి అవకాశం ఇచ్చాడు. దాని సమయం అంటే మన దేవుడు అనుకూలంగా నివాసాన్ని మరుస్తాడు అనమాట. అల్లియా అది ఏసే పోనండి. అని ఏంటంటే జలములను వస్త్రంగా పరిచాను, కొండల పైన నీళ్లు నిలిచెను, నువ్వు గద్దించగానే నువ్వు తరా ఎడుతారా? ఆ కొండ జలాలంటే కింద పట్టడానికి కొండ మీద దీనికి చాలాసేపు ఉంటుంది. దీని వాక్యం నేను చెప్పడానికి కొండ మీద నుంచి వర్షాలు పెట్టి జలం అంటే ఎప్పుడు భూమికి వెళ్ళాలంట. కొండ మీద జలం అంటే నీరంట ఎప్పుడు భూమికి పంపిస్తావయ్యా ఇది పంపించబడదంట. కానీ ఆయన దాన్ని కట్టిస్తున్నాడు. ఎందుకయ్యా కొండ మీద ఉండాలి, నేను భూమికి వెళ్ళవద్దా, భూమి తడపొద్దా అంటే భూమి మీద ఉన్న ప్రజలందరూ క్షేమ వృద్ధి చెందటంలో చెత్తమైంది. అందుకని నా చిత్తం బయలుపరిచిన దాకా కొండ మీద ఉన్న జలమన్నమాట. ఎంత జలమన్నీ వెనక్కి పోయి నిలబడిపోతే ఆగిపోయింది. అక్క ఆయన చెప్తే అక్కడ నేను చెప్తే కాదు అంత శీలం లేదు. ఏమిటంట నువ్వు గద్దించగానే ఆయన పారిపోయాను, నీ ఉరుము శబ్దం విని అయితే గురు అంటారు. ఏంటి మన గురు దేవంట మనం దేవంట గురింది అర్జున
అర్జున పాల్గొనే ఎప్పుడు గురువు రాగంటే ఆ దేశం మీద ఆగి ఆ గురువు దేవుడు అర్జునుడు కూడా పాలు అనుకుంటారు. ఈ పాలు కాదు, ఆ పాలు. ఆ వచ్చిన పాలు గురువుని కత్తాడా? గురువు కత్తాడంట. గురువు ఇచ్చినప్పుడు వేసయ్యా ఆయన గురువు వచ్చిందంటే గురువు పడిందంటే గురువిందంటే ఏదో పోతుంది, అడగపోతుంది. గురువిందంటే ఏ నష్టం రాబోతుంది, గురువిందంటే ఏదో మేలు జరగబోతుంది అని అంతా గురువు పెట్టేవాడు ఆయన. గురువు పెట్టగానే అవి మారిపోయావు. నీవు వాటిని నియమించిన చోటికి అయిపోయావు. అక్కడే ఆగిపోయింది. వర్షం ఆగిపో, తుఫాన్ ఆగిపో, కొండల్లోనే ఉండు, ఆకాశంలో ఉండు, ఆకాశం పైనే ఉండు, రావద్దు ఆగిపో అని చెప్పగానే అన్ని వాటి స్థానాల్లో నిలిచిపోయాను మనుషుడు. ఆయన చెప్తే కొండలు జలం ఆగిపోయిందంట. ఆయన కట్టిస్తే కొండలో నీళ్ళు ఆగిపోయిందంట. ఆయన కట్టిస్తే ఏటి స్థానం ఆగిపోయిందంట. ముంచేస్తా లోకం. వర్షము దేవుని మాటలు లోబడిపోయి దేని స్థానంలో అది నిలిచిపోయింది, ఆగిపోయింది. మనుషుడు వింటున్నాడా? మనుషులు ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు, పరిశుద్ధంగా ఉండు, జాగ్రత్తగా ఉండు, మార్మనసు పొందు, రక్షణ పొందు, వాక్యం విను, జీవితాన్ని మార్చుకో అంటుంటే వింటున్నావా? ఎందుకు వింటున్నా? అయ్యేందుకు ఏంటి అంట? వాటి భయం చేసేయండి. నీకు భయం లేదు, వాటి భయం ఉంది. ఆయన ఆజ్ఞాపించగలంట వేటి స్థానంలో అది నిలిచిపోయినంట. వేటి స్థానంలో నిలబడిపోయింది. వర్షం ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, మేఘం ఆగిపోయింది, సముద్రం ఆగిపోయింది, తుఫాన్ ఆగిపోయింది. వేటి స్థానాల్లో అది ఆగిపోయి నిలబడిపోయింది. కారణం ఏంటి? దేవుని మాట పవర్ ఉంది, యేసే మాట శక్తి ఉంది, యేసే మాట శక్తిగా ఉంది. సృష్టి మొత్తం అని మాట లోపడుతుంది. కానీ నిమిత్త మాత్రుడు ఆఫ్టర్ మట్టి మనుషుడు, మట్టి కట్టములో మహిమేశ్వరు పొందుకున్న మానవుడు దేవుని మాటకు నిలబడి ఆయన మాటకు లోబడి మార్పు మనసు పొంది రక్షణ పొంది పరిశుద్ధంగా వాక్యానుసారంగా యేసు ప్రభువులు జీవించలేక ఇంకా లోకాన్ని విడిచిపెట్టలేక పాపాన్ని మానలేక పాపాలు వదులుకోలేక అటు విడిపోయిపోతే నిన్ను బట్టి యేసయ్య అది చెడిపోయాను, అది చెడిపోయాను, అది పాడైపోయాను, అది ప్రస్తుతమైపోయాను, అది లోకాంతో ఉండిపోయాను, లోక సంబంధం మారిపోయాను, దాన్ని బట్టి బతుకు అది ఏమి మారలేదు. దానిలో ఉన్నది ఏది గొప్ప కూలిపోయింది. పరిశుద్ధ పోగొట్టుకుంది, పవిత్రత పోగొట్టుకుంది. కారణం దాని పాపం దాన్ని భ్రష్టం చేసేసింది. దానిలో పాపం ప్రవేశించింది. దానిలో పాపం ప్రవేశించి ఆ పాపం దాన్ని భ్రష్టపట్టు చేసి నాశనం చేసేస్తే అది ఏ విషయం అంట? దేవుని దృష్టికి ఎలా ఉందంట? చెడిపోయాను. చెడిపోయింది కాబట్టి చెడిపోయిన లోకాన్ని భయపెట్టడానికి ఆయన కార్యం చేస్తాడట. అది రాకుండా ఉండటానికి నువ్వేం చేయాలో వాక్యంలో స్వస్థ మనతో మాట్లాడతాం. యేసయ్య నేను దానిని సరిహద్దు పెడితే అన్ని దాని స్థానాలకి వెళ్ళిపోయినాయి కదా, వాటి స్థానంలో నిలబడిపోయినాయి కదా. మరి నేను సృష్టించే మనుషులు ఎందుకయ్యా నా మాట వినటం లేదు? నా సృష్టి మనుషులు ఎందుకు నిలబడటం లేదు? ఎందుకు ఇలా అయిపోయిందయ్యా లోకము, దేశము, మనుషులు, ప్రపంచము, మనుషులందరూ చెడిపోయారయ్యా? ఎందుకంటే మనుషులు బట్టే దేశం పాడైంది, మనుషులు బట్టే లోకం పాడైంది, మనుషులు బట్టే వారి క్రియలు బట్టే దేశము నాశనంగా మారిపోయింది. కాబట్టి ఇలా పాడిపడే కారణం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుడు ఎరగక. మీక గ్రంథం 7 అధ్యాయం 14 చూద్దాం.
13, 14 చూద్దాం. మీకు అక్కడ ఉందో. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి గమనించాలి. అయితే దేశంలో ఉన్న ప్రజలు, దేశంలో నివసిస్తున్న ప్రజలు చేసిన క్రియలను బట్టి, ఈ పాపాలను బట్టి, ఈ చెడుతనం బట్టి, అద్దువాపులను తగ్గించి చేస్తున్న క్రియలను బట్టి భయం లేకుండా, చిన్న భయం, పెద్ద భయం, దేవుడు భయం, గురువు భయం ఏది లేకుండా పాపాన్ని వస్త్రం ధరించి పాపం కోసం అన్వస్తు తగ్గించి చేస్తున్న ఈ పాపాన్ని బట్టి దేశము పాడైపోయింది. దేశము పాడైపోయింది. నీ కుటుంబం పాడైపోయింది. నీ సంఘం పాడైపోయింది. దేశం పాడైపోయింది. ఎవరిని బట్టి? నిన్ను బట్టి, నీ పనులు బట్టి, నీ క్రియలు బట్టి. చిన్నవారికి అదే పాడైపోయింది, పెద్దవాళ్ళు అదే పాడైపోయింది, పెళ్ళి అదే పడింది, పెళ్లి కావడం అదే పడింది. చిన్నపిల్లలు 10 సంవత్సరాలు బయట వచ్చి అందరూ చెడిపోయారు. ఏదంటా మీకు ఎందుకు చేతలాగా ఏసీ మాటలు శక్తుందండి. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం భక్తిగా ఉండాలి. మనం ప్రేమిగా ఉండాలి. మనం దీన్ని బట్టి దేశం పాడకూడదు. నీ క్రియలు బట్టి, నీ పనులు బట్టి సంఘం పాడకూడదు. నిన్ను బట్టి, క్రియ బట్టి కుటుంబం చక్కగా రాకూడదు. నిన్ను బట్టి దేశంలో అపవిత్రత రాకూడదు. వచ్చేసింది, మునిగిపోయింది, అయిపోయింది, ఆరిపోయింది. కారణం క్రియ. నీ క్రియలే, నీ పనులే వాళ్ళకి కారణం. నీ పాపాలే వాళ్ళకి కారణం. ఈ పాప తుఫానికి కారణం. ఈ తుఫాను వచ్చినాక మనం అడుగుతున్నాం, అయ్యయ్యా ఏసయ్యా పంటల వరకు పాలివ్వకయ్యా, మేము రావయ్యా, మేము మారమయ్యా, ఇట్టాగా ఉంటామయ్యా, పంటలు పాలు పండించయ్యా, మీ డబ్బు రాసుకుంటామయ్యా, మేము బ్యాంక్ వేసుకుంటామయ్యా, మీకే మేమయ్యా. నువ్వు ఏ కావాల్సిందో చెప్పాలి కదా. మీరు అనుకుంటుంటాం, నేనేమా బిడ్డేవా మనకి ఎందుకయ్యా బాబు గారు, నాకు ముందు పోనీ పాప అనుకుంటారు, మనకు అవసరం ఏ పని వద్దయ్యా అని వద్దయ్యా, మనకు అవసరం మనకు వద్దయ్యా, మన పడే వరకు వద్దయ్యా, మనం ఉండామా చెప్పమన్నాడు, చెప్పు ఇంటే లేకపోలేదు. ఏమి మన సంబంధాలు, ఏది మన సంబంధం. నా పని ఏంటంటే చెప్పన్నాడు, చెప్తున్నా. మీరు చెడిపోతే వస్తుంది, మీ కర్మే. ఆ సంబంధం లేదు, ఎందులో ఏది పెట్టలేదు, ఆ సంబంధమే లే. నా పని ఏంటంటే సువార్త చెప్పా, వాటికి చెప్పా, ఆజ్ఞ ఇంటికి వెళ్ళిపోయా, బయటకు రాలేక. ఏం జరుగుతుంది నాకు సంబంధమే లేదు. మీ పాపం మీరే, మీ పాప కర్త మీరే, శిక్ష మీకే. కాబట్టి దేశము పాడైపోయింది, దేశ నివాసులు పాడైపోతుంది. నేను మాట చెప్పలేకుండా ఎవరు వస్తుంది. మీరు చాలా జాగ్రత్తలు వినండి, చూడు చాలా చాలా జాగ్రత్త, చాలా మీ అమ్మవారికి వ్యక్తులు, మీ అమ్మకి, మీ నాన్నకి, ఇవన్న చెడు దాకాకి బాగా నమస్కారం చేశారు. తండ్రిగా మాట్లాడు, యాచుడితో మాట్లాడు. మీ వాళ్ళ మీ కుటుంబాలకి ఆదివారం నాడు ఒక అమ్మాయి దాపయ్య పై